హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిరపకాయ బజ్జీ చేశానండి. తినాలనిపించి చేశాను. ఇంట్లో ఉండే మిరపకాయలతో చేశాను. కారం ఉన్నాయండి మిరపకాయలు. చిన్న మిరపకాయలే తీసుకొని చేసుకున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటదండి బజ్జీలు. ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటదండి బజ్జీ. చాలా క్రిస్పీగా, చాలా మంచిగా వచ్చింది బజ్జీ. ఎలా చేశానో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి పిండి తీసుకున్నానండి. కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసుకోవాలి. అంతే అండి. ఇంకేమి వేయాల్సిన అవసరం ఏముండదు. వేసుకుంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి. నేనేం వేసుకోలేదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకొని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి బజ్జీ ఇలా చేస్తే. ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, సోడా వేసుకుంటే చాలు. కొద్దిగా వాటర్ తగినంత వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మిరపకాయలు చూడండి ఎలా చేశానో. కింద కాడను కొంచెం గిల్లుకున్నానండి నేను. అంతే, మధ్యలో ఏం చీల్చలేదు. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పిండి వేసి చూడాలి. ఆయిల్ అనేది కాగింది. నెక్స్ట్ మిరపకాయ బజ్జీలు వేసుకోవాలి. ఒక సైడ్ మిరపకాయ తేలే విధంగా వేసుకోండి. మిరపకాయ ఆయిల్లో ఉడుకుతుంది కదండి, చాలా బాగుంటుంది టేస్ట్. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి బజ్జీలు ఇలా చేయడం వల్ల. కలర్ చేంజ్ అయ్యే వరకు కలపాలండి. కలుపుతూ మంచిగా వేపుకోవాలి బజ్జీలని. గోల్డెన్ కలర్ వచ్చే విధంగా చూడాలి. బజ్జీలను తీసివేయాలండి. ఇంకా కలర్ చేంజ్ అయినాయి కాబట్టి. మళ్ళీ వేస్తున్నాను. మిరపకాయ చూడండి ఎలా తేలుతుందో, అలా వేసుకోవాలండి బజ్జీలు. ఇక పొంగుతున్నాయి బజ్జీలు. సోడా వేయడం వల్ల. కలర్ వచ్చే విధంగా చూడండి. బజ్జీలు రెడ్గా టేస్టీగా ఉంటాయి. పిండి పిండి ఉండకుండా మంచిగా ఉంటాయి. ఇక్కడ బజ్జీలు అన్నీ అయిపోయినాయండి. ఇక్కడ ఆనియన్స్, కొత్తిమీర పెట్టుకుంటున్నాను. బజ్జీకి మధ్యలో పెడితే టేస్ట్ ఉంటుందండి అలా తింటే. నిమ్మకాయ కూడా పిండానండి ఆనియన్స్లా. ఎలా చేశానో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.